ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికే నువ్వు అనేక తీర్మానాలు తీసుకున్నావు. తీర్మానాలు తీసుకోవడంతో పాటుగా అప్పుడే సంవత్సర ప్రారంభంలో ఉన్నప్పటికీ ఈ కొన్ని దినముల్లోనే అనేక వాటిలో వెనకబడడం కూడా బహుశా నువ్వు చూసుంటావు. ఈరోజు ఆ విషయాన్ని మనం స్పష్టంగా చూడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ప్రభువు వైపు చూస్తూ కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. కానీ కొందరు జనవరిలోనే ఆ విషయాలు తప్పిపోతుంటారు, కొందరు మొదటి వారంలోనే వాటిలో తప్పిపోతూ ఉంటారు, అక్కడితో ఆగిపోతారు, మరొక నూతన సంవత్సరం కోసం చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం నుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక్కడ మనం చూస్తాము మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అలల మధ్యలో ఉన్నప్పుడు, గాలి తుఫానుల మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఆయనే స్వయంగా ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తారు. అది చూచిన పేతురు అడుగుతాడు, ప్రభువా అది నీవే అయినట్లయితే నన్ను కూడా అనుమతి ఇవ్వి, నేను కూడా రావడానికి అనుమతినిమ్ము అంటాడు. మనం చూస్తే ఏ మాట ఇక్కడ ఉంది, 28వ అధ్యాయం 14వ అధ్యాయము 28వ వచనము. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ఆయన్ని అడిగిను. అంటే పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారే అదని తెలుసుకున్నాడో, ప్రభువా నేను రావడానికి అనుమతి ఇవ్వు అన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, ఆయన రమ్మనగా, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, అండ్ హి సెడ్ కమ్. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కొన్ని తీర్మానాలు తీసుకున్నావు, ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు అన్నాడు, అయితే రా, ఈ 2026లో ప్రభువా నీ కోసం నేను ఇది చేస్తానయ్యా, ఓకే కమ్, అయితే చెయ్యి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పేతురు కూడా ధైర్యంతో ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. పడవలోంచి దిగాడు, నడిచిన తర్వాత అప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు వారినే చూస్తున్న పేతురు చుట్టూ చూడడం ప్రారంభించాడు. అక్కడ రాయబడింది, గాలిని చూచి భయపడి. అంటే అప్పటి వరకు యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నాడు, కానీ తను ఒకసారి ఇలా చుట్టూ చూసుకునేటప్పటికి గాలి తుఫాన్ల మధ్యలో నేను ఎలా నడవగలను అనుకున్నాడు. ఈ 2026లో కూడా నువ్వు ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఆయన యందు విశ్వాసంతో తీర్మానాలు తీసుకున్నావు, కానీ నీకు ఇప్పుడు నీ బలహీనతలు కనిపిస్తున్నాయి, బయట పరిస్థితులు కనిపిస్తున్నాయి, అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయ్యో ఈ 2026లో కూడా నేను ఇది చేయలేను, ఈ 2026లో కూడా ఇది నేను సాధించలేను, ఈ 2026లో కూడా ఈ విషయంలో నేను అపజయమే పొందుతానని నువ్వు అనుకుంటున్నావేమో. అవును, అపజయం పొందుతావు ఎప్పుడంటే నువ్వు ప్రభువుని చూడటానికి బదులు చుట్టూ చూస్తే. మరి ఏం చేయాలి? బైబిల్లోనే రాయబడి ఉంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు. నువ్వు తీర్మానం చేసుకునేటప్పుడు చూసింది యేసు వైపు, దానిలో విజయం కూడా పొందాలంటే నువ్వు చూడవలసింది యేసు వైపే. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, నీలో నువ్వు కూడా చూసుకోవద్దు, ప్రభు వైపే చూడు. తప్పనిసరిగా ఈ 2026లో నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, గొప్ప విజయాలు పొందుకుంటావు. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.